హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జయాస్ వరల్డ్ అనమాట. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అనమాట. అలాగే మన ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ వెళ్ళి ఒక్కసారి మొత్తం అన్ని వీడియోస్ చూసి నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి. ఈ లైక్ చేయడం వల్ల నాకు ఎంత ఉపయోగపడుతుందన్నమాట. అలాగే నా వీడియోస్ మీ వరకు వస్తాయి. ఇంకా నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇంకా సండే వీడియో అనమాట. అంటే లాస్ట్ సండే తీసిన వీడియో, ఈ లాంగ్ వీడియో పోస్ట్ చేయడానికి ఇంత టైం పట్టిందనమాట నాకు. అంటే పిల్లలు చూసుకోవాలి, ఇంటి పనులు చూసుకోవాలి, ఇంకా వెల్ఫేర్స్గా మీటింగ్స్కి లెక్చర్స్కి ఇలా వెళ్తూ ఉండాలి కదండి. అవన్నీ మెయింటైన్ చేసుకుంటూ నేను వీడియోస్ని అప్లోడ్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. అంటే ఎడిట్ చేయాలి, నాకు అవసరమైన ముక్కలు ఉంచుకొని అవసరం లేని వీడియో క్లిప్స్ డిలీట్ చేయాలి, అలాగే వాయిస్ ఓవర్ ఇవ్వాలి, కరెక్ట్గా చెప్పానా లేదని చెప్పి ఒకసారి ఆలోచించుకొని ఒకసారి చెక్ చేసుకొని నచ్చితే ఉంచుకొని నచ్చకపోతే డిలీట్ చేసేసి ఫైనల్గా ఒక మంచి వీడియో అయితే మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తున్నాను అనమాట. అందుకే ఇంత లేట్ అవుతుంది అనుకోండి. అలాగే నా ఛానల్ నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కూడా నాకైతే మీరు కామెంట్లో కామెంట్ చేసేయండి. ఖచ్చితంగా అలాంటి వీడియోసే చేస్తాను. ఇంకా ఇది సండే లాంగ్ వీడియో అనమాట. అంటే ఆ రోజు నేను చేసుకున్న ఫుడ్ అనమాట. ఇంకా ఇంట్లో బీట్రూట్ అలాగే బంగాళదుంప ఉంటే అవి కట్ చేసి మంచిగా ఇలాగ పలావ్ అయితే చేశాను. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. వాళ్ళకి ఇష్టమైన పద్ధతిలోనే చేశాను అనమాట. కొంచెం గీ వేసి ఇంకా మసాలా సామాన్లు వేసేసి లైట్గా వేసానండి, ఎక్కువ వేయలేదు ఎందుకంటే పిల్లల కోసం కాబట్టి. ఇంకా బిర్యానీ అయితే చేసేసాను, పక్కన పెట్టేశాను. ఇంకా 1 గంట అయితే అయిపోయిందండి. చికెన్ తెచ్చుకోవడానికి వెళ్ళానమాట. ఇంకా మా పక్కనే క్వార్టర్లో ఉన్న ఒక తెలుగు ఆయన అయితే మాకు చికెన్ అయితే తెచ్చి ఇచ్చారనమాట. ఎందుకంటే మా వారు లేరన్న విషయం మీకు తెలిసిన విషయమే అనమాట. అంటే ఆయన ఆల్రెడీ వెళ్ళి 2 months అయితే అయిపోతుంది. ఇంకా 1 month అయితే ఆగాలి. ఆయన రాక కోసం ఎదురు చూస్తూ ఉండాలన్నమాట. సో నాకు ఏ ఐటమ్ కావాలన్నా ఏం కావాలన్నా మా యూనిట్లో ఉండే అన్నలే చూసుకుంటున్నారనమాట. అంటే మేము తాగే మంచి నీళ్ళైనా నా ఇంట్లో కిరాణా సామాన్లు ఏమైపోయినా సరే, అంటే నేను కిరాణా అంటే మాకు కాంప్లెక్స్ ఉంది కదా, కాంప్లెక్స్కి అయితే వెళ్ళి నేను సామాన్లన్నీ తెచ్చుకుంటాను అనమాట. అంటే వెజిటేబుల్స్, బేకరీ ఐటమ్స్, ఇంకా కిరాణా స్టోర్ అన్నీ ఉంటాయి కాబట్టి నేను వెళ్ళి తెచ్చుకుంటాను. వాటికి ఏం ప్రాబ్లం లేదు. కానీ ఆ గ్రోసరీ షాప్లో మనకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ దొరకవండి. కాబట్టి అలా దొరకలేని ఐటమ్స్ ఏమైనా ఉంటే నేను అన్నలకు చెప్తాను అనమాట, తెస్తారు. ఇంకా వాటర్ విషయానికి వచ్చేటప్పటికి ఇంకా వాళ్ళకి చెప్తే చాలు తెచ్చేసి ఇచ్చేస్తారనమాట నీళ్ళు. ఏం చేస్తాం, మా కష్టాలు అనేవి మేము చెప్పుకుంటేనే మీ దాకా వస్తాయి. అదే చెప్పుకోకపోతే మేము ఎలా ఉంటున్నాము, మా కష్టాలు ఏంటి, మా సుఖాలు ఏంటి అనేది కూడా మీకు తెలియదు. కోర్స్ ఇప్పుడు ఛానల్స్ చాలా వచ్చేసాయి. ఆర్మీ అంటే ఏంటి, క్వార్టర్స్ అంటే ఏంటి, అసలు ఫ్యామిలీస్ ఉండే విధానం, వాళ్ళు పడే బాధలు, పడే కష్టాలు అన్నీ కూడా ఇప్పుడు తెలుస్తున్నాయి. కాబట్టి మా ఫీలింగ్స్ కూడా మీకు తెలుస్తాయని నేనైతే అనుకుంటున్నాను. ఏదో నా వంతు ప్రయత్నం కూడా నేను చేస్తున్నాను అనమాట. ఇలా నా ఛానల్ ద్వారా నేను చెప్పాల్సింది నేను చెప్తున్నా అండి. ఇంకా మా వారైతే వెళ్ళిపోయారు కదండి. ఇంకా ఆయన వెళ్ళిపోయిన తర్వాత 2 పిల్లలు చూసుకుంటూ, నన్ను నేను చూసుకుంటూ, ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ, పిల్లల్ని చదివించుకుంటూ, వాళ్ళకి ఏ బాధ రాకుండా అలాగే ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవటం, ఇవన్నీ చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మా వారు నా పక్కన లేరు కాబట్టి ఆయన లేరు అన్న లోటు పిల్లలకి లేకుండా, అలాగే నేను ఎనీ టైం బాధపడకుండా అలాగా గడిచిపోతుందనమాట. పిల్లల విషయానికి వచ్చేటప్పటికి వాళ్ళ నాన్నని అడిగేటప్పటికి నేను చెప్పే సమాధానం మొత్తం క్లియర్గానే చెప్తానండి. వాళ్ళ డాడీ చేసే పని, వాళ్ళ డాడీ ఎక్కడున్నారు ఏంటి అనేది వాళ్ళు అర్థం చేసుకుంటారనమాట. ఎందుకంటే ఇప్పుడు తెలిసి వచ్చే వయసు కాబట్టి వాళ్ళు చక్కగా అర్థం చేసుకుంటారు. అలాగే వాళ్ళైతే నన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదన్నమాట. అందుకాబట్టే నేను ఇక్కడ ఒంటరిగా పిల్లలతో ఉంటున్నాను, మా వారు లేకపోయినా. పైగా స్కూల్స్ కాబట్టి ఇంకా స్కూలు ఉంటే ఇంకా ఎక్కడికి వెళ్ళడం కుదరదు కదండి. ఇంకా లీవ్ వెళ్ళిపోదామన్నా, ఇంటికి వెళ్ళిపోదామన్నా
కుదరదనమాట. ఎందుకంటే ఎగ్జామ్స్ కూడా దగ్గర పడుతున్నాయి పిల్లలకి. ఎగ్జామ్స్ అయిపోయాక మా వారైతే వచ్చేస్తారు ఏప్రిల్ 1st వీక్లో. ఆ తర్వాత మంచిగా నెమ్మదిగా వెళ్తామన్నమాట లీవ్. వెళ్ళి అప్పుడు ఎంజాయ్ చేద్దాంలేండి. అప్పటి వరకు మా వారి రాక కోసం ఎదురు చూస్తూ మా పిల్లలు చూసుకుంటూ అలా గడిపేయడమే అనమాట. ఇంకా మధ్య మధ్యలో ఏమైనా మీటింగ్స్ వెల్ఫేర్స్ ఉంటే అటెండ్ చేయొచ్చు ఇంట్రెస్ట్ ఉంటే, లేదంటే చేయని అవసరం లేదండి. ఎందుకంటే మా వారు ఇక్కడ లేరు కాబట్టి. ఇంకా ఈ ఆర్మీ లైఫ్ కోసం చెప్పక్కర్లేదు, ఎంత చెప్పినా కూడా కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం అవ్వదనమాట. మా ఫీలింగ్స్తో కొంతమందికి పని ఉండదండి. ఏంటో అనుకుంటారు, వాళ్ళకి ఏంటి ఆర్మీ జాబు, వాళ్ళకి సెటిల్ అయిపోయారు అది ఇది అనుకుంటారు. కానీ ఒక్క జాబ్ ఉన్నోడిని పెళ్లి చేసేసుకుంటే సెటిల్ అయిపోయినట్ట చెప్పండి. ఆ వెనకదలు పడే బాధలు, వాళ్ళు లేకుండా గడిపిన క్షణాలు, వాళ్ళు లేకుండా ఫేస్ చేసిన సిచ్యువేషన్స్, వాళ్ళు లేకుండా పిల్లలు చూసుకునే విధానం, ఇవన్నీ మేము కదండి పడుతున్నాము. కాబట్టి అవన్నీ కొంతమందికి అర్థం అవ్వవు, కొంతమందికి అర్థమవుతాయి. అది మ్యాక్సిమం ఆర్మీ ఫ్యామిలీస్కి మాత్రమే. అందరికీ అర్థమైపోవాలని లేదు, ఎందుకంటే వాళ్ళకి మా సిచ్యువేషన్స్ ఏమీ తెలియవు కాబట్టి. ఈ వీడియో చూసిన ఏ ఆర్మీ ఫ్యామిలీ అయినా సరే రియాక్ట్ అవ్వచ్చు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆర్మీ ఫ్యామిలీ అంటే ఏంటి, ఎలా ఉంటారు, ఏంటి వాళ్ళ పరిస్థితి అని. మామూలు మనుషులకైతే తెలియదని నేను అనుకుంటున్నాను. ఏదేమైనా సరే మీరు ఏ వీడియోస్ ఇష్టపడతారో నాకు కామెంట్లో కామెంట్ చేసేయండి, అదే వీడియోస్ చేసేద్దాం. ఇంతవరకు వీడియో చూసారు కదండి, ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.